వాడికి పాలిస్తున్నావు, వాడి దెబ్బ తగిలిందని నువ్వు వాడు నీకు చెప్పాడా? కడుపు నొప్పి అని నీకు చెప్పాడా? పసిపిల్లవాడి కడుపు నొప్పి వచ్చినప్పుడు నువ్వు పాలు ఇచ్చావా? ఇవ్వలేదు కదా. వీడికి ఏదో బాధ ఉంది అని నువ్వు వాడికి మందే పోసావు. వాడు మందు పోయమని నిన్ను అడగలేదు, పాలివ్వమని అడగలేదు. భగవంతుడు ఉన్నాడు అని నీకు అనిపిస్తే నీకు ఆత్మ తెలియక్కర్లేదు, నువ్వేదో పెద్ద గొప్పగా వేదాంతివి కాక్కర్లేదు. దేవుడు ఉన్నాడు అన్న నమ్మకం నీకుంటే నువ్వు ఇటువంటి భక్తుడుగా ఉన్నావు. ఏమ్మా, నేనే దేవుణ్ణి అనుకుంటావా? ఈ ప్రపంచమే లేదు. నువ్వు ఆలోచించుకో, నీకు ఎలా ఏది నీకు నచ్చితే ఆ మార్గంలో వెళ్ళు. అయితే నిర్ణయం నీదే. అర్జునుడికి పరమాత్మ కూడా అంతా చెప్పి, అర్జున యజ్ఞేచ్ఛసి తథాకురు అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేయ అర్జున, నేను చెప్పేదేదో చెప్పేశాను. ఇంకా నా ఇష్టం ఏమిటయ్యా, కరిష్యే వచనంత వాళ్ళు ఏం చెబితే అదే వింటాను అన్నాడు. ఇక నాదంటూ ఏం లేదు, అయిపోయింది. నాది ఉన్నంతసేపు నేను అనుకోవడాలు వదిలేశాను, ప్రారంభించి దిగాను, పారిపోయినాను. ఎందుకంటే నాకు తోచిన తెలుగులో వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, అసలు నా వాళ్ళే లేరని చెప్పావు కదా, నువ్వు తప్ప ఇంకా నాకెవరూ లేరు, నువ్వేం చెప్తే అదే వింటాను. నీవే తప్ప ఈ తప్పరం లేదు. అటువంటి భావన పెంచుకున్నాను. ఈ జగత్తు అలాంటిది. నీకు చిత్రదీపంలో అటువంటిది, ఇది చిత్రం అని చెప్తున్నాడు. నీకు ఒక్కసారిగా పడలేదు ఇటువంటి భావన, నీకు ఈ నమ్మకం ఒక్కసారి రాలేదు. జన్మాంతర సంస్కారం వల్ల రోజు ఒక వస్తువుని కొట్టి 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 పెడుతున్నావు అనుకో, కొంతకాలానికి ఏమవుతుంది, ఖచ్చితంగా చిల్లిపోతుంది. ఒకే చోట్లో రోజు ఒక పనిని జరుపుతూ ఉంటే, కొంత బండైనా సరే అమ్మా, నూరుతాం కదా మనం, పచ్చడి అవి నూరుకుంటాం రోజు. నూరంగా 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 ఏమవుతుంది, అది ఇంకా అరిగిపోయి రాయేది అరిగిపోతున్నది కదా. అలా నీకు ఒక్కనాడు ఇది కలగలేదు. ఈ భావన అంటే దేవుడు వేరు నేను వేరు అన్న భావన, ఈ నిద్ర వచ్చి నువ్వు ఈ జగత్తంతా సత్యం అని అనుకునేటువంటి భావన, కలంతా సత్యం అనుకునేటువంటి భావన ఎన్నో జన్మల నుంచి మనకు వచ్చింది, ఒక్కసారి రాలేదు. అది ఎలా వచ్చింది అంటే, ఒక తెల్ల బట్ట ఉంది, ఇక్కడ మనలో ఉదాహరణ చెప్తున్నాడు. ఒక తెల్ల బట్ట ఉంది, దాన్ని పువ్వులో ఏవో వాడు వెయ్యాలి, దాని మీద డిజైన్ ప్రింట్ వెయ్యాలంటే ఆ గుడ్డ మీద గబగబా తీసుకెళ్ళి వాడు ప్రింట్ వేస్తే అది అంటదు. దాన్ని ముందు దాని మురికంతా పోగొడతాడు. ఆ బట్టకి ఏదైనా మురికి అంటుంటే ఆ మురికినంతా ముందు పోగొట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని గంజిలో ముంచుకోవాలి. ఆ గట్టిద వస్త్రం అంటాడు. ఆ గట్టిగా ఆ గుడ్డ గట్టిదనం ఉండాలి. ఎందుకంటే దాన్ని గట్టిగా పెట్టి పిన్నులు పెట్టి ఆ గుడ్డనంతా సమంగా పెట్టుకుని, ఇప్పుడు దాని మీద ఏమైతే డిజైన్ వేయదలుచుకున్నాడో వాడు ఆ డిజైన్ ఒక ముద్ర తీసుకుని దాని మీద కుట్టుకున్నాడు. అప్పుడు ఆ అవుట్లైన్ మాత్రం పడుతుంది. ఆ తర్వాత రంగులో ముంచి ఆ రంగు అర్పేస్తాడు. రంగులో ఉన్న పువ్వులతో ఉన్న గుడ్డ రావాలంటే దానికి 4 రకాలైనటువంటి సంస్కారం ఎలా జరుగుతున్నదో, నీవు పరమాత్మ వేయి ఈ జగద్రూపంగా నువ్వు కనపడాలంటే ఇట్లా జరిగింది నీకు. నువ్వు పరమాత్మవే. పరమాత్మ ఏకంగా ఒక్కసారి జగత్ అయిపోలేదు. ఈ పరమాత్మ అనేవాడు ఒక తెల్ల బట్ట అయితే వాడి మీద ఏ మురికి లేకుండా ఈ పంచకోశాలు పంచభూతాలు అష్టవిధ ప్రకృతిలో ఏవో ఇవన్నీ రంగులు, మన దగ్గర ఉన్నటువంటి రంగులు. ఈ రంగులన్నిటితో మరి పువ్వు బొమ్మ రావాలంటే పువ్వు లాంటి ముద్ర కొట్టుకోవాలి, దాని మీద రంగులన్నీ వేసుకోవాలి. మరి పువ్వు కావాలంటే ఆకుల రంగు పువ్వు కొడితే బాగుండదు కదా, ఆకుకు వేరే కలరు పువ్వుకు వేరే కలరు వేసుకోవాలి. ఆ పువ్వు కాదు ఆకు కాదు చేపల బొమ్మ లేకపోతే కొంగల బొమ్మ పిల్లి బొమ్మ ఏదో ఏ బొమ్మ కావాలనుకుంటే ఆ బొమ్మలు ఆ గుడ్డ నిండా ఎలా వేస్తారో ఆ రకంగా పరమాత్మ ఈ ప్రపంచం అనేటువంటి సచ్చిదానంద స్వరూపం ముందు బట్ట, దానికి గంజి పెట్టి బాగా స్టిఫ్గా చేస్తున్నాడు. ప్రపంచం అనేటువంటి సచ్చిదానంద స్వరూపమైన బట్ట మీద గంజి పెట్టి స్టిఫ్గా చేసుకున్నాడు. త్రిగుణాత్మకమైన మాయతో ముందు దాన్ని అంతా స్టిఫ్గా చేసుకున్నాడు. దాని మీద వాడి ఇష్టం వచ్చినట్టు పంచభూతాలనేటువంటి
ఆ అవుట్లైన్లన్నీ వేసుకున్నాడు. దాని మీదే కోతి వేశాడు, దాని మీదే పిల్లి వేశాడు, దాని మీదే చేప వేశాడు, దాని మీదే పొంగ వేశాడు. అంటే ఇప్పుడు చీరలు వేసేవాడు అట్ట వేస్తే ఎవడు ఆ చీర కొనుక్కోవడంలో ఒక బొమ్మే వేయాలి కదా. కానీ వీడు ఈ ప్రపంచం అనేటువంటి దాని మీద కొన్ని మనిషి బొమ్మలు, కొన్ని పిట్ట బొమ్మలు, కొన్ని కోతి బొమ్మలు, కొన్ని కాటి బొమ్మలు ఇవన్నీ వేశారు. కోతి కింద ఉన్నది బట్టే, పిల్లి కింద ఉన్నది బట్టే. కానీ ఈ బట్ట ఒకటేనా, రెండా, మూడా, నాలుగా? ఒకటే. రంగులు ఒకటి. మరి ఏమిటి వీళ్ళిద్దరికీ తేడా? ఆకారం తేడా. చీరగా ఒకటే, వాటి మీద వేసినటువంటి బొమ్మలకు వేసిన రంగులు ఒకటే, వాటి ఆకారంలో తేడా. ఒప్పుకుంటున్నావు కదా, ఇందులో నీకేం సందేహం లేదు. ఏమ్మా, మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ప్రపంచం అనేటువంటి సచ్చిదానంద బొమ్మ లేని చోట కొంత ఖాళీ ఉంటుంది. అక్కడ కూడా బట్టే ఉంది. బొమ్మ ఉన్న చోట బట్టే ఉంది. ఊహించుకోండి కాస్త. ఒక గుడ్డ మీద వాయిల్ చీరలు అని ఉంటాయి కదమ్మా, వాయిల్ కాటన్, వాటి మీద పూలన్నీ అద్ది వేస్తాడు కదా. ఆ బొమ్మలన్నీ వేరువేరుగా నీకు కనపడుతున్నప్పటికీ ఆ బొమ్మలకి ఆధారమైనటువంటి బట్ట ఒకటి. అందులో క్వాలిటీలో తేడా లేదు, అసలు దేంట్లో తేడా లేదు. ఒకటే బట్ట, 2, 3 కాదు. అదే పరమాత్మ. అయితే నీకు ఆ బట్ట కనపడనివ్వకుండా రంగులతో ఆకారాలు వేశారు. మీరేమంటారంటే ఆ పూల చీర తీసుకురా అంటారు. నేను పూల చీర కొనుక్కున్నాను, పరమాత్మను కనపడియటంలా. పరమాత్మను ఆ గుడ్డను కనపడినివ్వకుండా, ఆ తెల్లబట్ట కనపడినివ్వకుండా వాడు ఏం చేశాడు? ముందు ఆ రంగులు వేసేయాలంటే దాని మీద ముందు గంజి పెట్టుకోవాలి కదా. గంజి పెట్టకపోతే ఆ గుడ్డకి అతకదు, ఈ ప్రింట్ అంతా పడదు, సమంగా పడదు. పడుతుందేమో కానీ. అందుకని త్రిగుణాత్మకమైన మాయని ముందు ఆ గుడ్డ నిండా పరిచేశాడు. దాని మీద పంచభూతాలు అనేటువంటి అదేమిటి, పృథివ్యాపస్తేజో వాయురాకాశ అనే 5 భూతాలతో ఈ శరీరాలన్నీ బొమ్మలేశారు. వాటికి ఆకారంలో తేడానే కానీ గుణాలు అవే ఉన్నాయి, పంచభూతాలు అవే ఉన్నాయి, శబ్దస్పర్శ రూపరస గంధాలు అవే ఉన్నాయి, మొత్తం అవే ఉన్నాయి. ఆ వేరువేరుగా నాకు కనపడుతూ ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఆధారమైన పరమాత్మను వదిలిపెట్టి లేవు. అటువంటిప్పుడు అడుగుతాడు ప్రశ్న దీంట్లో, మరి ఒక్కడికి జ్ఞానం కలిగితే మొత్తం మందికి జ్ఞానం కలగాలి కదండి. ఒకటే కదా బట్ట. గోదావరిలో ఓ విషం కలిపేశామండి. మరి విషం కలిపితే ఆ నీళ్లు మొత్తం గోదావరి నీళ్ళన్నీ విషం అయిపోవాలి కదా. అటువంటిప్పుడు ఒక్కడికి జ్ఞానం కలిగితే, మీరెవరో మనుష్యానం సహస్రేట్లు ఒకటి జ్ఞానం కలుగుతుంది అంటున్నారు కదా. అందరికీ జ్ఞానం కలగదురా, ఎవరో ఒకటి కలుగుతుందని. అలా ఒకటికి కలిగినప్పుడు మొత్తం మందికి జ్ఞానం కలగాలి. వాళ్ళందరూ ఇదే బట్ట అన్నావు కదా అంటే, నాయన కాదు. ఒక పువ్వు రంగు పోతే, చీరలో ఒక పువ్వు మీద రంగు పోయింది. నేను కాఫీ తాగుతుంటే ఈ చీర మీద ఇక్కడ కాఫీ పడి ఒక్క పువ్వుకు మరకంటే మొత్తం చీర కాఫీ అంటుందా? మొత్తం రంగు పోయిందా? ఆ పువ్వుకే రంగు పోతుంది కదా. అట్లా ఒకడికి జ్ఞానం కలిగితే వాడికే కలుగుతోంది కానీ పక్కవాడికి కలగాలని లేదు. తల్లికి కలిగితే కొడుకు అయితే ఇంట్లో చెప్తూ ఉంటాడు కాబట్టి కొంచెం కలగచ్చు కానీ మొత్తం వాడికి కలిగినట్టు వీడికి కలగాలని లేదు. ఉద్ధరేదాత్మనాత్మానం. ఈ మొత్తం ఎవడికి వాడు ఉద్ధరించుకోవలసిందే. ఎవడో ఉద్ధరిస్తాడనేది లేదు. ఎవడో నీకు చెప్తాడు, నీకు జ్ఞానం కలిగిస్తాడు. కంప్యూటర్ ఉందమ్మా, టీవీ ఉంది, దానికి కంప్యూటర్కి మానిటర్ ఉంటుంది, దానికి కీబోర్డ్ ఉంటుంది, దానికి ఇంకేదో డిస్క్, హార్డ్ డిస్క్ ఉంటుంది. ఇవన్నీ పార్ట్స్ నీకు చెప్తాడు. అట్లా నీకు ఇక్కడ అన్నమయ కోసం ఉంది, ప్రాణమయ కోసం ఉంది, మనోమయ కోసం ఉంది, విజ్ఞానమయ కోసం ఉంది. అవన్నీ నీకు చూపిస్తాడు. ఇదో కంప్యూటర్లో ఈ పార్ట్లు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేట్ చేయమంటే పార్ట్లన్నీ ఉన్నాయి కదా, నీకు పార్ట్లన్నీ తెలిసినాయి కదా. మరి కంప్యూటర్ని నువ్వు వాడచ్చు కదా.
నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? అదే ప్రాక్టికల్. జ్ఞానము, అందుకే ఇమ్మీడియట్ గా చెప్పాడు ఇక్కడ, జ్ఞానము విజ్ఞానము అని చెప్పాడు. జ్ఞానం నీకు కంప్యూటర్ పరిజ్ఞానం, విజ్ఞానం దాన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలి. మీకు జ్ఞానం పంచకోశ విచారం. పంచకోశాలు ముందు నీ బట్టకు మురికి వదిలించుకోవాలి కదా. కర్మతో కర్మ చేయి. ఆ కర్మను ఎలా చేస్తావు? అహంకారం లేకుండా కర్మ చేయి. ఫలాపేక్ష రహితంగా కర్మ చేయి. ఫలాన్ని ఆశించకుండా, ఫలం ఆశిస్తే జన్మ వస్తుంది అని కర్మ చేయి. బట్ట మురికిపోవద్దు. బట్ట మురికిపోకపోతే బట్టకు రంగు అంటారు. దాని మీద ప్రింటింగ్ వేయటానికి వీల్లేదు. దాని మురికి ముందు పోగొట్టుకో. కర్మ చేయమని. జ్ఞానం సంపాదించుకో. ఏమిటి జ్ఞానం? ఈ పంచకోశ విచారణ చేసుకుని దీని అడుగున ఉన్నది బట్ట, పైన పిల్లి బొమ్మ ఉన్నా, కుక్క బొమ్మ ఉన్నా, ఇవి ఎన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి? ఇదంతా నా జగత్తు అన్నారు. ఇదంతా సత్యమా సత్యం కాదా అని నీకు వెంకటేశ్వర స్వామి ఫోటో చెప్పేశారు. అంటే ఈ చీర మీద ఉన్నటువంటి కోతి కోతి కాదు, కుక్క కుక్క కాదు, పిల్లి పిల్లి కాదు, మనిషి మనిషి కాదు. మనిషికి గొప్పతనం లేదు, కోతికి తక్కువదనం లేదు. ఎందుకంటే వీళ్ళందరిలో ఉన్నది ఒకే ఆత్మ. ఈ బొమ్మలన్నిటి కింద ఉన్నది ఒకే సచ్చిదానందమైనటువంటి పరమాత్మ. మరి దాన్ని ఎందుకు తక్కువ చేస్తున్నామంటే దాని కర్మవశాత్తు అది ఎంత జన్మ కాలం ఇక్కడ ఉండాలో ఆ కర్మ తెచ్చుకుని అది ఇన్ని రోజులే ఉండడానికి వచ్చింది. ఈ దోమలు ఇవన్నీ అయితే 3 రోజులు ఉంటాయి. మరి నీవు కర్మ తెచ్చుకుని నువ్వు నాళ్ళు ఉండడానికి తెచ్చుకున్నావు. నీ కళ చాలా పెద్దదిగా ఉంది. ఎందుకు నీ కళ పెద్దదిగా ఉంది అంటే నీకు అనేకమైన వాంట్స్ ఉన్నాయి. నీకు ఒక కోరిక కాదు, అనేకమైన కోరికలు ఉన్నాయి. ఒక కోరికతో నువ్వు తీరటం లేదు. ఇది తీరితే ఇంకోటి కావాలంటుంది నీ మనసు. ఎందుకంటే అసలు సత్యం తెలియలేదు కదా. కళలో నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళితే నాకు పాము కరిచిందండి, నాకు మందు వేయలేదండి, వాడు నా దగ్గర పాము కాటుకు మందు లేదన్నాడో, లేకపోతే నువ్వు 10 లక్షలు తీసుకొస్తే నేను మందు ఇస్తా అన్నాడు. కళ్ళలో ఏమైనా అనొచ్చు కదా. వాడు కాబట్టి ఇంకో డాక్టర్ దగ్గరికి పోతుంది. ఇంకోటి దగ్గరికి పోతే నాకు నయం అవుతుందేమో అన్న భావన నాకు కలిగింది. ఇంకోటి దగ్గరికి పోతున్నా. కళలో ఎవ్వరు డాక్టర్ నాకు మందు ఇవ్వలేదు, నాకు పాము కరిచింది, నేను ఏడుస్తున్నాను. ఇప్పుడు నా ఏడు పోవాలంటే ఏం చెయ్యాలి? ఎవడన్నా నన్ను మెళుకోదు లేపాలి. ఎందుకురా ఏడుస్తున్నావు, పడుకుని నిద్రపోతూ, ఏమొచ్చింది నీకు రోగం? ఇప్పుడు లేవగానే నా పాము కాటుకు మందు కావాలా? ఒకవేళ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నన్ను పాము కరిచిందండి, మందు వేయండి అంటే అమ్మా ఎక్కడ కరిచింది అని అడుగుతాను, అంతే కదా. నాకు నిద్రలో కరిచిందండి అంటే, కళ్ళలో కరిచిందండి పాము అంటే, అయితే మందు అక్కర్లేదులే అమ్మా. కళలో పాముని చంపాలనా నేను? కళ్ళలో పాముని చంపక్కర్లేదు, ఎందుకంటే నాకు మెళుకు వస్తే కలపోయింది. కాబట్టి నువ్వు ఆత్మ తెలుసుకుని నేను సచ్చిదానంద స్వరూపమైన ఆత్మని అని తెలిస్తే ఇవెందరూ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ చంపక్కర్లేదు, వీళ్ళందరినీ పోగొట్టక్కర్లేదు. వీళ్ళ తాలూకు జ్ఞాపకాలన్నీ, కళ నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం వస్తుంది. వీళ్ళ తాలూకు జ్ఞాపకాలు ఉంటాయి, అవి నన్ను బాధించవు. అందుకని నువ్వు ఆత్మ తెలుసుకో. నేను ఆత్మ ఎందుకు తెలుసుకోవాలి ఏమ్మా? అందుకని నువ్వు ఆత్మ తెలుసుకో. తెలిస్తే నేను ఇది బాధించదు. ఈ కళ ఇలాగే నడుస్తూ ఉంటుంది. నేను ఎన్నాళ్ళు ప్రారంభం పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. దానికి కూడా గురుదేవులు ఏమంటారంటే, నేను ఢిల్లీ వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ కొనుక్కొని ఎక్కాను రైలు. నీకు 26 గంటలు నీకు ఢిల్లీ వెళ్ళటానికి పడుతుంది అని నాకు ఇక్కడే చెప్పారు. మధ్యలో రైల్లో నాకు ఉక్కపోసింది, నాకు అన్నం దొరకలేదు, నీళ్ళు అయిపోయినాయి కంపార్ట్మెంట్లో. ఒక స్టేషన్లో గుంపులు జనాలు ఎక్కారు. నాకు రిజర్వేషన్ ఉన్నా కూడా మరి వాళ్ళు ఎక్కారు. వాళ్ళు పక్క స్టేషన్లో దిగిపోవాలి, వాళ్ళకి రైలు లేదు, వాళ్ళు ఎక్కారు. నాకు ఏమీ బాగుండలేదు రైలు. ఇప్పుడు నేను ఎట్లా దిగిపోను రైలు చెప్పండి? నాకు బాగుండదు. ఏమ్మా
నాకు ఇప్పుడు 26 గంటలు గడిస్తే కానీ ఢిల్లీ స్టేషన్ రాదు. నేను అంతవరకు ఈ కష్టాలు పడుతూనైనా ఈ రైల్లోనే కూర్చోవాలి. ఒకవేళ నేను మధ్యలో దిగిపోయినాను అనుకోండి, ఎప్పుడైనా ఏ ఆగ్రానో ఏదో ఏ ఊరో ఝాన్సీనో రాగానే వద్దులే, నాకు ఈ కష్టాలు చాలా కష్టంగా ఉంది, ఇందులో నేను ఉండను దిగిపోయినా అనుకోండి, నేను డెస్టినీ చేరగలను? మళ్ళా రైలు ఎక్కాలి కదా. మనం ఈ జన్మకు వచ్చింది ఇన్నాళ్ళు 100 ఏళ్ళు బతుకుతాం. 100 ఏళ్ళు కాకపోతే ఏదో ఎన్నేళ్ళైనా మన చేతిలో ఏం లేదు, ఇంత టైం పడుతుంది. మనం మ్యాక్సిమం 100 ఏళ్ళు వేసుకుందాం. రైల్లో బాగలేదండి, ఎందుకంటే రైలు నాది కాదు, నేను కొనుక్కోలేదు రైల్లో టికెట్ ఎక్కినా. ఈ ప్రపంచం నాది కాదు, ఈ ప్రపంచంలోకి నేను వచ్చాను. నేను రాకముందు ఈ ప్రపంచం ఉంది, నేను ఎక్కక ముందు ఆ రైలు ఉంది, నేను ఎక్కిన తర్వాత ఆ రైలు ఉంది, నేను ఎక్కి దిగిన తర్వాత కూడా రైలు ఉంటుంది. ఈ ప్రపంచం ఉంటుంది. ఇది విద్యా ప్రపంచమే కావచ్చు, ఈ విద్యా ప్రపంచం ఇలాగే ఉంటుంది. నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఇక్కడ నాకు బాగుండలేదు, సుఖం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక స్టేషన్లో నాకు చాలా ఆగ్రా వెళ్ళేటప్పుడు ఆ పేటాలన్నీ వచ్చినాయి, కొనుక్కున్నాను, చాలా బాగా తిన్నాను, చాలా బాగున్నాయి. ఆగ్రా రాబట్టి కదా నాకు పేటాలు వచ్చినాయి. ఆ నాగపూర్ రాగానే సంతరాలు వచ్చినాయి, బాగా తిన్నాను. అంటే రుచిగా ఉన్నాయి. అంటే సుఖాలు కూడా ఉన్నాయి, కష్టాలు కూడా ఉన్నాయి. ఈ కష్టాలు వచ్చినప్పుడు నేను దిగిపోతాను అని దిగిపోతే దిగిపోయిన వాడే సూసైడ్ చేసుకున్నవాడు, మళ్ళీ జన్మకి వెళ్ళాలి, తప్పదు. అందుకని ఈ కష్టమో సుఖమో ఇది అయిపోతే మళ్ళీ రైలు ఎక్కకుండా ఆలోచిస్తాను. ఏ రైలు ఎక్కకూడదు. ఒక్కసారి గురువు గారి బోధ విన్నవాడు మళ్ళీ జన్మకు రావాలని సచ్చినా అనుకో. గర్భోపనిషత్తు చదువుకున్నవాడు మీరు ఇంటికి వెళ్ళి కావాలంటే భాగవతంలో కపిలుడు అనే మహర్షి దేవహూతికి చెప్తాడు, వాళ్ళ అమ్మకి చెబుతాడు, కొడుకు తల్లికి చెప్తాడు, నువ్వు కూడా ప్రెగ్నెంట్ లేడీ అమ్మ, అది చదువుకో మంచిది. భాగవతంలో పద్యాలు నీకు అర్థం కాకపోతే ప్రోజ్ ఆర్డర్లో ఉన్న భాగవతం కూడా దొరుకుతుంది. అది 3వ స్కంధంలోనో ఎక్కడో ఉంటుంది భాగవతంలో. భాగవతం అనేటువంటిది ఒక పుస్తకం అమ్మా. భాగవతంలో భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం, ముక్తి 3 ఉంటాయి, 5 ఉంటాయి దాంట్లో. అందుకని దాన్ని భాగవతం అన్నారు. అది పోతన రాశాడు తెలుగులో. పద్యాలు ఉంటాయి. పద్యాలు మీకు అర్థం కాకపోతే ప్రోజ్ ఆర్డర్లో ఉన్న భాగవతం కూడా ఉంటుంది. తాత్పర్యం రాసింది, వచనంగా రాసింది, తాత్పర్యం కాదు వచనం ఉంటుంది. అది తెచ్చుకుని అందులో కపిలుడు దేవహూతి 3వ స్కంధంలో చెబుతాడు. వేదాంతమే చెబుతాడు. గర్భంలో ఎంత కష్టమో చెప్తాడు, ఆ గర్భ నరకం ఎంత బాధాకరమో చెబుతాడు. అది విన్నవాడు మళ్ళీ గర్భంలో పడడు. వైరాగ్యం బయటకు వచ్చాక మాయ కప్పేస్తుంది, శఠవాయువులో మాయ కప్పేస్తుంది. గర్భస్థ శిశువు జ్ఞానం వస్తుంది. వాడు జ్ఞానం కోసం ఎవరన్నా గురువు గారు దొరుకుతారా, నాకేదైనా ఉపక దిగుతారా అని వాడు వెళ్ళబడతాడు. ఎవరికి వాడు తరించాలి కదమ్మా. అందుకని తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు కనుక ఇది చదువుకున్నట్టయితే, ఇది తెలిసినట్టయితే ఆ బిడ్డకు మోక్షం వచ్చే అవకాశం ఉంది. సంసారంలో మనంత తొందరగా పడడు అట్లాంటి వాళ్ళకి మరి గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మరి అటువంటి అవకాశం దొరికింది కదా. ఆ పుణ్యం చేసుకున్న వాడికి ఆ అవకాశం దొరికింది, అందరికీ దొరకదు. సంసారమే సత్యం అని నమ్ముతారు కదమ్మా. అందుకే కదా మేనత్త పేరు పెడుతుంది కదా మన దాంట్లో. ఆ ఉయ్యాల్లో పెట్టే రోజున పేరు పెడుతుంది అత్త, చెవులో ఆ పిల్లవాడికి పేరు చెప్తూ ఉంటుంది. ఆ వెనక కూర్చొని ఆ తల్లి దాని వీపు మీద కొడుతుంది. ఎందుకు వాడు పరమాత్మ అయితే పరమాత్మని చెప్పకుండా వెధవ పేర్లు అబద్ధాలు చెబుతున్నావు అని దీన్ని కొడతారు అప్పుడే. అది ఎందుకు కొడుతున్నారో తెలియదు, కొడుతున్నారు కానీ ఆ పిల్లవాడికి ఎందుకు పరమాత్మ అని చెప్ప తత్వమసి అని ఉపదేశం చేయరాదా, చేయకుండా నీకేదో ఫలానా పేరు అని చెబుతున్నాడు. ఈ నామరూపాత్మకమైనంతా నువ్వు ఇక్కడికి వచ్చాక పెట్టారు వీళ్ళు. దాంతో తాదాత్మ్యం ఇదే సత్యం అనుకుంటున్నారు. ఎవరన్నా భానుమతి అనగానే నన్నే పిలిచారా అనుకుంటాడు. వీడు అనుకొని ఇస్తాడా? ఎట్లా అనుకోని ఇవ్వడం లేదంటే వెంకటేశ్వర స్వామి గుడిసి ఎంత బాగుందో చూడు అని చెబుతున్నంత సత్యం అమ్మాయి.
అట్లా ఈ సత్యం అసత్యాన్ని సత్యంగా నీతో నమ్మిస్తున్నారు. మొట్టమొదటి నీ తల్లే నిన్ను మోసం చేసింది. మరి అమ్మే కదా ముందు మనకి వెన్ని చెప్పి, అమ్మే ఆ రోజు నువ్వు బ్రహ్మస్వరూపుడు అని చెప్పినట్టయితే మనం ఎట్లా ఉండేవాళ్ళం? ఏం కష్టం లేదమ్మా. అవును, వ్యవహారం చెయ్యమ్మా. ఇప్పుడు చూడు, నువ్వు నీ పెళ్ళైన కొత్తల్లో నీకు అన్నం వండడమే తెలియని రోజుల్లో, పప్పు వండడం కూర వండడం తెలియని రోజుల్లో నువ్వు జాగ్రత్తగా చూసుకుని ఇంత ఉప్పు వేస్తే ఇది సరిపోతుందేమో, ఇంత కారం వేస్తే సరిపోతుందేమో, ఇది నచ్చకపోతే ఎక్కువ అయితే మా ఆయన తినడేమో, ఇది నచ్చేటట్టుగా చేద్దాము అనుకుని చాలా శ్రద్ధ పెట్టుకుని ఇంకే పని మానుకుని వంట చూసావు కదా. కొన్నాళ్ళు చేసిన తర్వాత నీకు వంట ఎట్లా అలవాటైంది. ఇప్పుడు అసలైతే నేను బియ్యంలో నీళ్లు కూడా ఎన్ని పోస్తానో తెలియదు, అవే ఉడుకుతాయి. ఎంత ఉప్పు వేస్తామో తెలియదు, ఎంత కారం వేస్తామో తెలియదు కదా. నీ ఇంద్రియాలకు అలవాటు అయిపోయినాయి, మరి చూసుకుని వెయ్యవు. ఎప్పుడు మా పిల్ల అడుగుతున్నామ్మా నువ్వు ఎన్ని నీళ్ళు పోసానో వండావు, ఎన్ని నీళ్ళు పోసానో నాకే అసలు గుర్తుంటాయి కదా. మామూలుగా బిందెలో నీళ్ళు వంచాను, అదే. ఎందుకంటే కారణం ఏమిటంటే నీ ఇంద్రియాలకి నీకు అలవాటు అయిపోయాకమ్మా, ఇంద్రియాలు సంసారం చేస్తున్నాయి, నువ్వు సంసారం చేయటం లేదు, నువ్వు బ్రహ్మవే ఇప్పుడు కూడా కాదా. నేను అన్నవాడిని ఎప్పుడూ పరమాత్మనే. దేహంతో తాదాత్మ్యం చెంది నేను ఇవన్నీ నేను అనుకుని దుఃఖాలు తెచ్చుకుంటున్నాను. దేహ తాదాత్మ్యం నేను వదిలేస్తే ఈ ప్రారంభ కర్మాధీనంగా లోపల ఈశ్వరుడు నన్ను ప్రేరేపించి కర్మ చేయించడు. నేను చేసేది ఏమిటి? పిచ్చివాళ్ళందరూ సంసారాలు చేయటంలే, అమాయకులు చేయటం. తెలివిగలవాడు సంసారం చేస్తున్నాడు, పిచ్చివాడు కూడా సంసారం చేస్తున్నాడు, వాడు కూడా తెలియలేదంటున్నాడు. మరి వాడికి తెలివి కావాల్సి వచ్చిందా? నువ్వు బ్రహ్మవే అని అనుకుంటే నువ్వుగా ఉంటూ ఈ సంసారం చేస్తావు. అందుకే రామకృష్ణ పరమహంస కథ చెప్తాడు. ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళి అత్తవారింటికి వచ్చింది. ఓ నెల రోజులో 2 నెలల్లో అత్తవారింట్లో కాపురం చేసింది. వీళ్ళ అన్నయ్య ఈ అమ్మాయిని పిలుచుకోవడానికి వస్తున్నాడు. ఇక్కడ ఇంట్లో వంట చేస్తోంది, మొగుడికి అన్ని వస్తువులు వెతికిచ్చింది కదా, అన్ని పనులు చేస్తోంది, అతన్ని ఆఫీసు పంపిస్తోంది. మా అన్నయ్య బయలుదేరి ఉంటాడు, మా అన్నయ్య విజయవాడ దాకా వచ్చి ఉంటాడు, మా అన్నయ్యకి రైలు దొరుకుంటుంది, మా అన్నయ్య వస్తున్నాడు. ఆ అన్నయ్య వచ్చి తన్ని పుట్టింటికి పిలుచుకుపోయే సంగతే ఆలోచిస్తూ ఈ ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టింది కదా. అట్లా నువ్వు బ్రహ్మవి అని నీకు చెప్పుంటే నువ్వు బ్రహ్మవి అని తెలుసుకుని ఈ పనులన్నీ చేసేదానివేమో, దేహంతో తాదాత్మ్యం పొందేదానివి కాదు. ఈ రోజు కూడా అమ్మ పెళ్లి చేస్తూ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి సులగ్న సావధాన సుముహూర్త సావధాన అని అరుస్తారు. సూర్య పెళ్లిలో అరుస్తుంటే నేను మా వాళ్ళందరూ కదా చెబుతున్నారు వినమని చూపించాను. వాడే అనేసినా కూడా నువ్వు జాగ్రత్త పడు, సంసారంలో పడుతున్నావు, నువ్వు కేర్ఫుల్ గా నేను ఆత్మను తెలుసుకుని నువ్వు వ్యవహారం చెయ్యి అని నీకు చెప్తే నువ్వు అందులో పడి సంసారం చేసి అందులో మునిగాను అని చస్తే లాభం ఉంది. అక్కడ బురద ఉంది. అమెరికాలో అక్కడ వాడు బోర్డు పెడతాడు, ఇక్కడ వెట్ ఫ్లోర్ అని. నీకు ఆ బోర్డు పెట్టాడంటే అర్థం ఏమిటి? నాయన అక్కడ నువ్వు అడుగు పెడితే నువ్వు కింద పడతావు, అక్కడ అడుగు పెట్టేప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు సంసారంలో పంపిస్తూ ఇది చాలా భయంకరమైనటువంటిది, ఇందులో నిన్ను ముంచుతుంది అని చెప్పి నిన్ను పంపిస్తుంటే నువ్వు జాగ్రత్తగా ఉండకుండా అందులో మునిగిపోయి నేను మునిగాను నిన్నెవడు కాపాడతాడు తల్లి? మునిగాను అంటే నిన్నెవడు కాపాడతాడు? నువ్వు మునక్కుండా జాగ్రత్తగా చదువురా. మహనీయులు ఇన్ని పుస్తకాలు రాశారు నీకోసమే అంటే జీవుడిగా ఉన్నావు ఎక్కి చెప్పడం ఒక్కటి తెలిస్తే నీకు అన్నీ తెలుస్తాయమ్మా. ఇప్పుడు ఈ పుస్తకాలు అన్ని గురువుగారు మాకు చెప్పలేదమ్మా. ఎన్నో రాత్రులు కష్టపడి ఆలోచించుకుని ఇది అని నిర్ణయించుకుంటే మరి ఇవన్నీ తెలుస్తాయి, మీకు కూడా తెలుస్తాయి, తెలియకుండా ఉండవు. అయితే దాని మీదే నీకు కాంక్ష ఉండాలి. ప్రపంచంలోకి వచ్చిన పని నిజంగా ఆలోచిస్తే అమ్మా, బాలస్తావత్ క్రీడాసక్త 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఆటలతోనే కాలం గడిచిపోయింది. తరుణస్తావత్ తరుణీసక్త నీకు తెలియకుండానే ఆపోజిట్ సెక్స్ మీద నువ్వు అట్రాక్ట్ అయినావు, పోయినావు, పెళ్లి చేసుకున్నావు, మరి సంసారంలో పడ్డావు, పిల్లల్ని కన్నావు. తర్వాత ఇంకేం చేస్తున్నావు? మళ్ళీ వాళ్ళని పెంచుకున్నావు, మనవళ్ళని పెంచుకున్నావు, ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతున్నావు. నీ పని ఎప్పుడు చేసుకున్నావు చెప్పు? ఎవడైనా నీ కోసం నేను ఈ టైం నా కోసం ఉపయోగించుకున్నాను ఒక్క క్షణం చూపించు? లేదు.
నువ్వు నిత్య నిరంతరం వాళ్ళకి చేస్తే రేపు వాళ్ళు నీ వెంట అక్కడికి రారు కదా. ఎంత సంపాదించిన ధనాని భూమో పశువశ్చ గోష్ఠే నారీ ముఖద్వారి, ఎంతో ప్రేమగా మొత్తం తీసుకొచ్చి ఆ పిల్లానికే పెడతాడు. అది వాకిల్ దాకే వస్తుంది, వాకిల్ దాటి కూడా రాదు. బంధువులన్న శ్మశానం దాకా వస్తారు. ఏమ్మా బంధు శ్మశానే దేహాస్థితాయ. మా శరీరం అండి, దీని క్రీములు రాసి దీని ఎంత వేసి ఏమో పెట్టి పెంచావు, వెన్న పూసి వెన్న పెట్టి బియ్యం ఏం పెట్టావో దాన్ని ఇష్టం వచ్చినట్టు పెంచావు. ఏమిటి రేపు నిప్పులో ఒక మండిపోతుంది. కర్మానుగు గచ్చతి జీవయేక. ఇంకా 4 కట్టెలు ఎక్కువ వేయాల్సి వచ్చింది. అలాంటి వాళ్ళ కోసం మనం ఎందుకండి చేయటం? ఆ కట్టెలు వేసి కాల్చడానికే బాధపడే వాళ్ళకి మనం ఎందుకు పెంచాలి? వీడు కాల్చినా కాల్చడమైనా మున్సిపాలిటీ వాడైనా పారేస్తాడు, ఎవడు ఇక్కడ ఉంచుకోడు. ఏం నీ వెంట వస్తుంది, ఏం నీ వెంట రాదు. మనం పోయిన మరుక్షణం అమ్మా, ఇక్కడ ఎవరన్నా ఉన్నవాళ్ళు అయ్యో మంచి ఆవిడ చచ్చిపోయిందానో, అయ్యో మా అమ్మే ఇట్లా చేసిందే మాకు చచ్చిపోయిందానో అనుకుంటారు. ఎన్నాళ్ళు అనుకుంటారు? అంతే. నువ్వు చేసుకున్న కర్మ నీ వెంట వస్తుంది, నీకు అక్కడ బాధిస్తుంటుంది. ఈ కూతుళ్ళు ఈ కొడుకులు వీళ్ళెవ్వరూ నీకు కూడా రారు, నీకు అక్కడ సహాయం చేయరు. సాంబ ఏక సహాయ సర్వం వ్యర్థం మరణ సమయే. గురువుగారు అనేవాళ్ళు, సర్వం వ్యర్థం, నువ్వు చేస్తున్న పని అంతా వేస్ట్ రా, పో బూడిదలో పోతున్న పని. అయితే చెయ్యొద్దా? నాటకంలాగా వీళ్ళందరికీ చేయి. నాటకంలో నాటకం వేసేవాడు వాడు అసలు క్యారెక్టర్ వేరు, వాడు ఇక్కడ వేస్తున్న పని వేరు. వేస్తున్నప్పుడు వాడు ఏమనుకుంటాడంటే, హరిశ్చంద్రుడు ఉన్నాడు, హరిశ్చంద్రుడు రాజు కాదు, వాడికి హరిశ్చంద్రుడు పాత్ర వేసినవాడు, వాడు రాజు కాదు, వాడికి రాజ్యము పోలేదు. ఆ చంద్రమతికి కొడుకు లేడు, కొడుకు చావనూ లేదు. అది శ్మశానమే కాదు ఆ నాటకం, ఆ వేసే కాసేపు. మరి ఆవిడ నా దగ్గర డబ్బు లేదు వీడు తగలబెట్టడానికి అంటుంది, వాడు బతికిన వాడే, వాడిని తగలబెట్టేస్తారు కదా. మనందరం ఆ నాటకం చూస్తున్నాం. అలా నిన్ను నువ్వు తెలుసుకుని చక్కగా నటించు. కానీ నువ్వు రోజు నటిస్తూనే ఉన్నావు. మనం ఎన్నిసార్లు నటించలే. మనకి ఇష్టం కాని వాళ్ళు ఎవరన్నా ఇంటికి వస్తే లోపల దాచుకుని వాళ్ళతో బాగా మాట్లాడి కాఫీ కూడా ఇచ్చి మరీ పంపిస్తున్నావు, ఏదంటారు కాదు. నువ్వు నాకు ఇష్టం లేదు, నీకు నేను కాఫీ ఇవ్వను, వెళ్ళిపో అని అంటున్నావా? గురుదేవులు అనేవాడు. నిన్ను నువ్వు తెలుసుకుని లోకంలో నటించమ్మా, కర్మ చెయ్యి. నీ దేహం కర్మ చేస్తోంది, నువ్వు కర్మ చేసేవాడివి కాదు. నేను ఆత్మని అని అనుకుని, అహం బ్రహ్మాస్మి అనుకుని వ్యవహారం చేయి. కర్మ నిన్ను అంటది. కర్మ అంటకపోతే జన్మలేదు. నువ్వు అట్లా అనుకోవాలి అంటే ముందు నీకు సమాధి వచ్చి నేను ఆత్మనని తెలియాలి. ఆత్మనని తెలిస్తేనే నువ్వు అనుకోగలవు. ఊరికే నేను ఇప్పుడు మాటలు చెప్తాననుకో, నువ్వు నమ్మావు, నాకన్నా ఇంకా బాగా చెప్పగలవాడు ఇంకెవడో కాదులే, ఇదంతా అబద్ధం, దేవుడు ఉన్నాడు, వాడు నిన్ను కాపాడతాడు అని చెప్పాడు అనుకో, మళ్ళీ అదే నమ్మకం నమ్మకం. అలాంటివి ఎందుకు వెళ్ళమంటారంటే, నీకు నిర్ధారణ కావాలంటే వెళ్ళి వినమంటారు. మా అమ్మ పెట్టేది చాలా మంచిది అని తెలియాలంటే నువ్వు ఎవరింటికన్నా భోజనానికి వెళ్ళి వాళ్ళ పిచ్చి భోజనం పెడితే చాచా దీనికంటే మాటలు ఎంతో బాగా విడ అదే హోటల్లోనే అసలు అమ్మ చేసింది ఎంతో బాగుంటుంది అంటే ఎందుకు బాగుంటుంది అప్పుడు నీకు అర్థం అవుతుంది. లేకపోతే మమ్మీ ఐ హేట్ యూ అని అంటాడు. ఎందుకురా హేట్ చేస్తావు, మాతృదేవో భవాన్ని నేను చూపుతుంటే అంటే వాడు అడిగింది ఇవ్వకపోతే మమ్మీ ఐ హేట్ యూ అంటాడు. తెలియని లోకం అంటే ఏం చేస్తామమ్మా. ఇతర దీప ప్రకరణం ఇది ఇంట్రడక్షన్ అమ్మా, ఇది రాబోతుంది. ఇప్పుడు ఈ ప్రకరణం అంతట్లో మనకు రాబోయే విషయం జగత్తు మిథ్యే, అయితే జగత్తు వ్యవహార సత్యం. కళ అబద్ధమే, కానీ కళ కంటున్నంతసేపు కళ సత్యం. కళ మెడుకు వచ్చాక కళను నువ్వు పోగొట్టక్కర్లేదు, దాన్ని పారేయక్కర్లేదు. అట్లా ఆత్మ తెలుసుకున్న తర్వాత ఈ జగత్తు నువ్వేం చెయ్యక్కర్లేదు. జగత్తు అలాగే ఉంటుంది, జగత్తులో నువ్వు కూడా అలాగే ఉంటావు. కానీ ఇదివరకు నువ్వు దీంట్లో అటాచ్మెంట్ పెట్టుకున్నావు, ఇప్పుడు అటాచ్మెంట్ లేకుండా కర్మ చేస్తావు. అది అంటున్నారు. అయిందా ఇదంతా నన్ను చాలా బాధిస్తున్నారు, నాకు చాలా కష్టంగా ఉండేది.
అంటే నువ్వు బ్రహ్మం నమ్మకం ఉంటే నీకు అది ఉండదమ్మా. ఎందుకంటే కాకరకాయ చేదుగానే ఉంటుంది. ప్రపంచంలో వాళ్ళందరినీ నువ్వు మార్చలేవు, వాళ్ళు అలాగే ఉంటారు. మరి కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి కాకరకాయ తినద్దా, మానేస్తామా? ఇవాళ కాకరకాయలే మన ఇంటికి వచ్చినాయి, ఏం చేద్దాం? కాస్త పులుసు పెట్టి కాస్త బెల్లం పెట్టి దాని చేదు పోగొట్టుకుని నువ్వు తింటాను నేర్చుకో. అట్లా చెడ్డవాళ్ళు ప్రపంచంలో, ఎందుకంటే నీకు తెలిసినట్టు వాడికి తెలియలేదు కదమ్మా. నువ్వు నేను ఆత్మని నిర్ణయించుకున్నావు. ప్రపంచం అందరికీ ఆత్మ. ఈ ఒక్క పువ్వు రంగు పోతే మరి మొత్తం చీర రంగు పోతే పర్వాలేదు, ఒకటి జ్ఞానం కలిగితే అందరికి కలుగుతుందంటే కలగటం లేదు కదా. ఎవరికి వాడికి దేహం నేననే స్ఫురణే కలుగుతోంది. దేహం నేను కాదనుకోవడం పెద్ద కష్టం అనిపిస్తుంది. పైగా మనిషి ఎలా తయారయ్యాడు, ఇంకోటి మీద భారం వేసి నా బరువు నీ మీద పడేసి నువ్వు బరువు మోసుకుంటే నేను అలవాటైంది. అందుకే దేవుడి మీద ఎవరి మీద వేసేస్తాను. దేహబుద్ధ్యాత్మ దాసోహం, జీవబుద్ధ్యాత్మ తదంశ, ఆత్మబుద్ధ్యా త్వమేవా. చెబుతాను, నీకు తమస్సులో ఉంటే దేహబుద్ధ్యాత్మ దాసోహం, నీకు దేహబుద్ధి కలుగుతోంది, నీకు దాసోహం అంటున్నావు, దేవుడా నన్ను కాపాడు అని అడుగుకుంటున్నావు. జీవబుద్ధి కలుగుతుంది. రజగుణంలో ఉంటే నీ అంశనే ఏం చేసినా చేస్తావు, నన్నేం చేయమంటావు, నువ్వే కాపాడుకుంటావు, నీ అంశాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆత్మబుద్ధి అసలు నువ్వు నేను ఒకటేనయ్యా, ఇద్దరం లేం కదా, ఉన్నది ఒకటే కదా, ఎవరిని ఎవరు కాపాడాలి, ఒకటే ఉంటే ఇద్దరు కాపాడేది. ఈ వేలు ఈ కన్ను పొడిచినా వేలు కన్ను పొడుస్తోంది, మళ్ళీ ఈ వేలే కదా తుడుస్తోంది. తుడుస్తున్నప్పుడు ఈ కన్ను నువ్వు ఇందాక పొడిచావు, ఇప్పుడు మళ్ళీ వచ్చి తుడుస్తున్నావేమిటి, మళ్ళీ పొడుస్తావేమో అని అంటలేదు. ఈ వేలు దగ్గరికి రానియకుండా కన్ను దూరం పెట్టడంలే. ఎందుకని? ఈ శరీరం అంతా ఒకటేనంటే కన్నుకు తెలుసు, వేలు తెలియదు. ఆత్మబుద్ధి కలిగితే త్వమేవాహం అనుకోండి. గురుదేవులు అలా ఎన్ని చెప్పారో అమ్మా, బాగా దృఢమైపోయేట్టు చెప్పారు. ఆ తండ్రి ఏం చెప్పాడో మేమేం విన్నామో నాకే తెలియదు. వేసుకున్నటువంటి బొమ్మలు అవన్నీ, ఆ బొమ్మ ఉంటే బాగుండేది, అది కనపడలేదు. చిత్రదీప ప్రకరణంలో అది చెప్తారు. మీరు దారి ఇంట్రడక్షన్ చెప్తున్నాను, వాటిని చెప్పాను. అఖండ మండలాకారం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏవం నిత్యం విమలమచలం సర్వతీర్థాభిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యథా చిత్రపటే దృష్టమవస్థానాం చతుష్టయం పరమాత్మని విజ్ఞేయం తథా అవస్థా చతుష్టయం. ఒకే ఒక శ్లోకంలో ఏ విధంగా అయితే చిత్రపటంలో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ బొమ్మలో 4 అవస్థలలో నీకు ఈ ప్రపంచం కనిపించింది. 4 అవస్థలు. అలాగే 4 అవస్థలలో ఆ చిత్రం కనిపించింది. తెల్ల బట్ట ఉన్న దాని మీద నుంచి 4 అవస్థలలో చిత్రం కనిపించింది.
అట్లా ఉన్న పరమాత్మలో నుంచి 4 అవస్థలలో జగత్తు కనిపిస్తోంది. అర్థమైపోతుంది కదా. యథా చిత్రపటే దృష్టం అవస్థానాం చతుష్టయం పరమాత్మని విజ్ఞేయం తథా అవస్థా చతుష్టయం. అది ఇక్కడ చెప్తుంది. చిత్రపటంలో గుడ్డ మీద ఒక దృశ్యాన్ని మనం చూస్తున్నామంటే ఏమిటి అంటే భౌత రక్షిత లాంఛిత రంజిత అంటే బట్ట. అమ్మ వినపట్టలేదు. బట్ట అంటే బట్ట. భౌత ముందు తెల్లబట్ట, తర్వాత గట్టిగా తెల్లబట్ట మీద ఊరికే రంగేస్తే అంటుకోదు. ముందు గంజి పెట్టాలి దానికి, ఎందుకంటే గట్టిగా లాగాలి. తర్వాత లాంఛిత ఏమేమి వేయదలుచుకున్నామో కొండ అవుట్లైన్ వేయాలి కదా. నదిగా వేయాలన్నప్పుడు ఒక రకమైన గుర్తు, కొండగా వేయాలన్నప్పుడు అన్ని పెన్సిలే, అన్ని గీతలే వేసుకుంటున్నావు. పెన్సిల్తో గీత గీస్తే ఒక గీతని నువ్వు కొండ అంటున్నావు, ఒక గీతనేమో నది అంటున్నావు, ఇంకో గీతనేమో పచ్చిగడ్డి అంటున్నావు కదా. వెంటనే రంగులు వేసేవాడు లాంఛిత రంజిత. లాంఛిత అంటే దానికి లాంఛనప్రాయంగా అవుట్లైన్ గీయటం, రంజిత రంగులు. ఒక తెల్లబట్ట మీద గంజి పెట్టాలి, స్టిఫ్నెస్ రావాలి. వచ్చిన తర్వాత నువ్వు దాన్ని పెన్సిల్తో అవుట్లైన్ గీస్తావు, ఆ తర్వాత రంగులు వేస్తావు. రంగులు వేసిన తర్వాత ఇప్పుడు ఆ గుడ్డని, ఇందాక నుంచి గుడ్డ అన్నావు, బట్ట అన్నావు, ఇప్పుడు ఏమంటున్నాము ఒక సీనరీ అంటున్నాం, ఒక చిత్రం అంటున్నాం. మరి చిత్రం కాకముందు, చిత్రం తయారు కాకముందు ఒట్టి బట్టే, బట్ట కూడా కాకముందు దారం కూడా కాకముందు పత్తి. ఆకారం లేనటువంటి పత్తి, దానికి ఆకారం లేదు. పత్తి ఎప్పుడూ కాలువ కాలేదు, పత్తి ఎప్పుడూ పచ్చగడ్డి కాలేదు, పత్తి కొండ కాదు, పత్తి మేఘం కాదు, పత్తి పువ్వు కాదు, ఏం కాదు. నేను చిత్రంలో ఏమేమి వేసుకున్నారో అవన్నీ పత్తి అవదు. పత్తి పత్తిగానే ఉంటుంది. ఆ పత్తిలో నుంచి దారం తీసేటువంటి ఒక శక్తి, మళ్ళీ ఇంకేం కలపటలేదు, పత్తిలో ఇంకేం కలవలేదు. అందుకని చెప్తున్నాడు, పత్తిని చేతికి అది దారం తీయడానికి రాదని చేతికి ఏదో కొంచెం విభూతి రాసుకుని దారం తీస్తున్నాను, కానీ పత్తే దారంగా మారింది. దీన్ని మారిందందామా, పత్తి దారం అయిందందామా, కనకై తానే అయిందన్నా కదా. పత్తి పత్తిగానే ఉందన్నాను. ఆ దారం పడుగు ఏకలు, ఒక నిలువు దారం, ఒక అడ్డ దారం, అట్లా అనేకమైన దారాలు వేసేస్తే బట్ట తయారు. ఇప్పుడు బట్ట సత్యమా, పత్తి సత్యమా? బట్టగా మనం రెండు సత్యం లేవు, ఒకటే సత్యం, పత్తే సత్యం. ఆ పత్తినే బట్టగా పత్తి ఏ విధమైన మార్పు చెందకుండా బట్టగా తయారైంది కదమ్మా. తయారైందా అంటే తయారు కాలేదు. పత్తి దారం కావడానికి మధ్యలో పంచభూతాలు కలిసినాయి. దాంట్లో ఎట్లా కలిసినాయి? పత్తిని ముందు దారం తీయాలంటే చేతికి కాస్త విభూతి రాసుకుని దానిలో నుంచి దారం వచ్చే గుణాన్ని దాన్ని లాగాడు. మనం చేతికి విభూతి రాసుకున్నానులే కానీ వాడు పత్తిలో నుంచి దారం తీసేప్పుడు ఆ మిషన్లో నుంచి ఎలాగో తీస్తాడు. పత్తి నుంచి దారం, ఆ దారాన్ని వాడు తడుపుతున్నాడు, ఆ దారాన్ని ఆరబెడుతున్నాడు, ఆ దారాన్ని పడుగు పేకలుగా ఆకాశం ఖాళీలో నేస్తున్నాడు. ఆ దారమే నీకు తెల్ల బట్ట తయారు. తెల్ల బట్టగా మనం చూస్తున్నది పత్తిని. అయితే పత్తిగా ఉన్నప్పుడు దానికి ఆకారం లేదు, బట్టగా ఉన్నప్పుడు దానికి ఆకారం వచ్చింది. బట్టగా ఉన్నప్పుడు దానికి నామరూపాలు వచ్చాయి. ఎందుకంటే చీర కోసం 6 గజాల బట్ట తీసుకుంటే దానికి చీర అనే నామరూపాలు వచ్చాయి. రూపం, దానికి రూపం వచ్చింది, దానికి పేరు వచ్చింది. చీర ఉపయోగం వేరుగా వచ్చింది. చెప్తున్నాను, ఒక జెండా అనే పేరు పెట్టామనుకోండి, ఆ బట్టే
జెండా ఆకారం పొందింది. జెండాలో వేసే రంగులు వేరే వేస్తున్నాం, చీరలో వేసే రంగులు వేరే వేస్తున్నాం. వాటి నామరూపాలను బట్టి వాటి ఉపయోగాలు కూడా మారాయి. ఒక బట్టే నిరాకారంగా ఉన్నప్పుడు, దానికి ఏ రూపము లేనప్పుడు, పంచభూతాలతో చేరనప్పుడు, పంచభూతాలతో కూడా చేరలేదు, నామరూపాల రహితంగా ఉంది. అదే పంచభూతాలతో చేరేటప్పటికి నామరూపాలు పొందింది. ఎప్పుడు నామరూపాలు పొందిందో అప్పుడు దాని ఉపయోగం కూడా మారింది. అప్పుడు కూడా నామరూపాలుగా మనకు కనిపిస్తుంది, కానీ పత్తిగానే ఉంది. ఈ రోజు తీసిన ఈ బట్టలో నుంచి ఈ పోగుగానే దారం చేయండి. ఈ దారాన్ని ఇంకా గట్టిగా లాగితే ఇందులో నుంచి ఇట్లా మరి విడదీయగలిగితే, మనం దీని స్టిఫ్నెస్ తీయగలిగితే పత్తి పోగులే వస్తాయి. అంటే పత్తి పోగులు ఏమైనా మారినయ్యా దారం అవడానికి? ఏం మారలేదు. ఒకదాని పక్కన ఒకటి నుంచుంది. దీని పక్కన ఇది, దీని పక్కన ఇది, దీని పక్కన ఇది, అట్లా దగ్గరగా ఉంటే ఆ పోగులు ఏ మార్పును చెందకుండా బట్ట అనేటువంటి నామరూపాలు ఉంది. ఇది అర్థం కావాలి. చిత్రపటే దృష్టం అవస్థానం చతుష్టయం. దాంట్లో 4 రకాలైన రూపాలు పొంది 4 రకాలైనటువంటి అవస్థలు, స్టేజెస్ వస్తేనే నీకు సీనరీ కనబడుతున్నట్టుగా ఈ నిరాకార పరబ్రహ్మములో నుంచి 4 రకాల స్టేజెస్ వచ్చి జగత్తు కనిపిస్తుంది. జగత్తులో ఈ విధంగా అయితే చిత్రపటంలో కింద ఉన్నటువంటి ఏనుగుకి, పైన ఆకాశంలో ఉన్న మేఘానికి అధిష్టానంగా గుడ్డే ఉందో కదా, అట్లాగే ఇక్కడ ఈ కనబడుతున్న నామరూపాత్మకమైన చీమలోను, ఏనుగులోను, చీమలో, బ్రహ్మలో శివ కేశవాదులు, వాడిని శివుడని కేశవులని నువ్వు ఏ పేరున్నా పెట్టుకో, వాటి లోపల అధిష్టానంగా, వాటికి ఆధారంగా ఉన్నది కేవలం పరబ్రహ్మమే. అట్లా కనిపించింది. ఎట్లా కనిపించిందంటే దానికి ధౌత, ఘట్టిత, లాంఛిత, రంజిత అని 4 పేర్లు పెట్టారు. ధౌత అంటే తెల్లగా ఉన్న బట్ట, ఘట్టిత అంటే గంజి పెట్టిన బట్ట, స్టిఫ్నెస్ వచ్చిన బట్ట, లాంఛిత అంటే దాని అవుట్లైన్ గీసిన బట్ట, రంజిత అంటే దానికి రంగులు వేసిన బట్ట. రంగులు వేసిన తర్వాత మనం కనిపిస్తే ఆ కింద ఉన్నది గడ్డని, ఆ పైన ఉన్నది ఆకాశమని, ఆ ఆకాశానికి తీసుకెళ్ళి ఆకుపచ్చ రంగేయం కదా, ఇది గడ్డి అని అంటాం. ఇది నిజంగా గడ్డి కాదు, అది మేఘము కాదు, అది కొండ కాదు, ఇవి నీళ్లు కావు. ఇవన్నీ కలిసి 2 బట్టలా 3 బట్టలా, ఒక్క బట్టే, ఒకదాని మీదే అట్లా వేస్తున్నాడు. అట్లాగే చిత్, ఆ చిత్ అనేటువంటి ఆ చైతన్య పరమాత్మ అంతర్యామి, చిత్ అంతర్యామి, చిదాత్మ, చిత్ అంతర్యామి, సూత్రాత్మ, విరాడాత్మ అనేటువంటి 4 భాగాలుగా ఈ ప్రపంచంగా నీకు కనిపిస్తుంది. ఆ చిత్తు ఎట్లా అంతర్యామి అయింది, ఎట్లా సూత్రాత్మ అయింది, ఎట్లా విరాడాత్మ అయింది ఇప్పుడు చెప్తారు. ఏమన్నా 4 ఏ విధంగా అయితే మరి బట్ట మారిందా అంటే మారలే. ఏ అవస్థలోనూ బట్ట కాలవ కాలేదు, బట్ట మేఘం కాలేదు కాదు. అట్లా పరమాత్మ అంతర్యామి కాలేదు, సూత్రాత్మ కాలేదు, విరాడాత్మ కాలేదు. కాకపోయినా నీకు వాటి వలె కనిపిస్తున్నాడు. వాటి వలె కనిపిస్తున్నాడు నువ్వు ఎట్లా చెప్పగలవు అంటే, సీతారాముల పఠం చూస్తే సీత కట్టుకున్నది ఎర్ర చీర అని మనం చెప్పేస్తున్నాం. రాముడు కట్టుకున్నది పీతాంబరం. ఏం సీతారాముడు కట్టుకున్నది రంగులో తేడా ఉంది. అది పంచె ఎట్లయింది, ఇది చీర ఎట్లయింది. సీత పంచె కట్టుకుంది అంటున్నామా? అంటలా. సీత ఎర్ర చీర కట్టుకుంది, రాముడు పంచె కట్టుకున్నాడు. ఇప్పుడు సీతారాములు పంచ చీర కట్టుకున్నారని మీరొక్కళ్ళు అంటలేదు, ఎవరు చూస్తే వాళ్ళు అంటున్నారు.
అంటే సీత కట్టుకున్నది చీర అని ఎవరి మనస్సులో ప్రవేశించింది? అక్కడ ఉన్నది పరమాత్మే అయినప్పటికీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా సూక్ష్మమైన విషయం చెప్తున్నాడు. ఒక కాగితం మీద ఒక పెయింటర్ ఎవడో మనకు తెలియనటువంటి వాడు ఒక బొమ్మని గీచి ముందు ఆ కాగితం మీద చక్కగా ఇది వేసుకున్నాడు, రంగు వేసేస్తున్నాడు. ఒక రంగు అదేమిటి మనకు మెరుస్తూ కనపడుతుంది చూడండి, కాగితం పేపర్ కలర్. సీతారాముడు ఫోటో వేయాలంటే అట్లా ఒట్టి కాగితం మీద వేస్తే కనపడదు కదమ్మా. ఏదో ఒక నునుపుగా ఉండే రంగు వేస్తాడు కదా, అదేదో నునుపుగా ఉంటుంది. ఒక ఫోటో ఉన్నాడు, ఒక క్యాలెండర్ అన్నా తీయండారా ఎక్కడన్నా చూసా? ఒక క్యాలెండర్ చూడు, ఏదైనా ఒక క్యాలెండర్ తీసుకురా చూపిస్తా. లేకపోతే ఇక్కడ ఈ దేవుడు ఉన్నాడు చూడు, ఏ క్యాలెండర్ అన్నా తీయను. ఇక్కడ రాధాకృష్ణుడు మనకి ఎవడైతే ఏమిటి, ఎవడైనా పంపిస్తాడు మన కాలేజీ కూడా. ఇప్పుడు చూడమ్మా, ఈ పేపర్ ఇట్లా ఉరుకు రాలే, దీన్ని ఏం పేపర్ అంటారు మరి? ఆ మాటలు మనకు రావు. ఒక గ్లేషియర్గా కనపడుతోంది కదా ఇట్లా షైనింగ్. ఈ షైనింగ్ ఉన్న ఒక దాన్ని షైనింగ్ కలర్ పూసుకున్నాడు ముందు వాడు, తర్వాత ఈ గీత వేసుకున్నాడు. ఈ గీత వేసుకుని వీటికి కదా ఈ రంగులు నింపాడు ఇక్కడ. ఇప్పుడు వెంటనే దీన్ని చీర అంటున్నావు, దీన్ని పంచ అంటున్నావు. నీకు చూపిస్తే నువ్వు అట్లాగే అంటున్నావు, నాకు చూపిస్తే నేను అట్లాగే అంటున్నాను. ఓన్లే నేనంటే పిచ్చిదాన్ని దీన్ని చీర అంటున్నాను అంటా ఉంటే మీరందరూ కూడా దీన్ని చీర అంటున్నారు. అంటే మీ సమిష్టి మనస్సులో దీన్ని చీర అని, దీన్ని పంచ అని, వీడి చేతిలో ఇది పట్టుకున్నది ఇది కర్ర అని, ఇది మురళి అని అంటున్నాం కదా. నిజంగా ఇది కర్ర కాదు, ఇది అంత కాగితమే. ఈ కాగితం మీద ఒక చిత్రకారుడు ఒక అవుట్లైన్ గీచి ఈ ముందు ఈ రంగేసి, ఈ తెల్ల కాగితం, ఇక్కడున్న తెల్ల కాగితం లాంటిదే ఇది కూడా, దాని మీద రంగు వేసి దాని మీద అవుట్లైన్ గీసి దాని మీద కళ్ళు బొమ్మలు అన్ని వాడి జాతనేనవన్నీ గీసి తర్వాత వీటన్నిటికీ రంగులు రుద్దాడు. అప్పుడు మనకు సీనరీ కనబడుతోంది. ఈ సీనరీ నీకు సమిష్టి సృష్టి. ఈ తెల్ల కాగితం నిరాకారమైన బ్రహ్మమైతే ఈ కనిపిస్తున్నటువంటి సీనరీ సమిష్టి సృష్టి. ఈ సమిష్టి సృష్టిని చూసి నీ మనస్సులో ఇది చీర, ఇది పంచ, ఇది గొలుసు అని అంటున్నావే నువ్వు నేను అందరం. ఆ సృష్టి ఎక్కడ పుట్టింది అంటే మన మనస్సుల్లో పుట్టింది. సమిష్టి సృష్టి వేరు, వ్యష్టి సృష్టి వేరు. వ్యష్టి సృష్టిని జీవ సృష్టి అని, సమిష్టి సృష్టిని ఈశ్వర సృష్టి అని. సమిష్టి సృష్టిని ఈశ్వర సృష్టి అంటారు. ఈ బొమ్మను తయారు చేసిన బొమ్మ అట్లా ప్రపంచం అంతా కనపడితే సమిష్టి సృష్టిలో నుంచి నువ్వు వ్యష్టి సృష్టి చెప్తున్నావే, ఏమని చెప్తున్నావు? ఇది చీర, ఇది పంచ, ఇది సీత, ఇది చూడగానే సీతారాముడు, ఇది సీత అని నేను అన్నాను అనుకో, వెంటనే మీరు ఒప్పుకోరు. అది సీత కాదు, అది రాధే. ఎందుకు